దేవుని చేత అనుగ్రహించబడిన అవయవాలు, కృపావరాలు ఆయనకు మహిమ తేవాలని శక్తివంతమైన నామమును బట్టి ఆత్మదేవుని మహాకృపను బట్టి చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ దిన ఉదయకాల పునరుత్థాన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములోని కొన్ని సత్యములను, ఆత్మీయ బోధలను మన విశ్వాస జీవితమునకు భద్రపరుచుకొని ఆత్మతో నింపబడిన వారమై ఆయనకు అత్యంత సమీపమయ్యే దిశలో మనము పయనమవ్వాలని, మన ఆత్మీయతను బలపరుచుకోవాలని, అత్యంత పరిశుద్ధతలోనికి మనము ప్రవేశించి నిత్య జీవమునకు వారసులవ్వాలని దేవుని యొక్క సదుద్దేశమై ఉంటున్నది. తద్రీతిగా ఈ దినమున ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న ఆత్మీయ సత్యము, అన్యుడు అనే తెలుగు మాట జెంటైల్ అనే ఇంగ్లీష్ మాట పరిశుద్ధ గ్రంథములో తద్రీతిగా ఆయా క్రమములను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి లిఖించబడినటువంటి మాటను మనం ఎప్పుడు చదువుతూనే ఉంటాం. అది ఆ మాటను మనము చదవగానే ఇతరులు అనే ఒక భావము వస్తున్నది. అన్యులు అంటే అనగా ఒకరు కానివారు అని అర్థం. వీరు కానివారు అని అన్యులని అంటారు. ఎవరినైనా సందర్భాన్ని సూచించి ఆ సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తులు కాని వారిని ప్రదర్శించే మాటను తెలియజేసే మాటే అన్యుడు, అన్యులు అనే మాటను మనం చూస్తాం. అండ్ ఆల్సో జెంటైల్ అని ఇంగ్లీష్ లో చదువుతాం. పరిశుద్ధ గ్రంథము దేవాతి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన గ్రంథం అని మనం గ్రహించాలి. ఆయన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని భక్తులతో ఆయన మనోగతాన్ని తెలియచేసి, ఆయన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు తెలియచేసి, పరిశుద్ధాత్మ ద్వారా ఈ గ్రంథాన్ని అనేకమైన భక్తుల చేత వ్రాయించారు. ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము అనే 5 గ్రంథాలు ఉంటాయి పరిశుద్ధ గ్రంథములు, పాత నిబంధనలు. ఇవన్నీ ఎప్పుడో దేవాతి దేవుడు క్రియలు జరిగించిన పిదప వ్రాయబడినటువంటి గ్రంథమై ఉంటున్నది. ఆ గ్రంథమును ఆ పిదప రాసిన వారెవరంటే మోసెస్ అనే భక్తుడు రాశాడు ఈ 5 గ్రంథాలని. ఆది కాండాన్ని కూడా ఆయనే రాశారు. డిట్రానమీ, ద్వితీయోపదేశ కాండము ఆయనే రాశారు. లేవి కాండము ఆయనే రాశారు. నిర్గమకాండము ఆయనే రాశారు. సంఖ్యాకాండము కూడా 5 గ్రంథాలని ఆత్మవశుడై దేవుని చేత బోధింపబడిన వాడై ఈ గ్రంథాలన్నీ లిఖించాడు.
వ్యక్తి లేవి వంశములో నుంచి పుట్టాడు. యూదా జాతిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జాతిలో ఉన్న ఆ యూదా లేవి కుటుంబంలో నుంచి పుట్టినటువంటి వాడిగా ఉంటున్నాడు. అహరోను వంశస్థుడిగా ఉంటున్నాడు. ఇది పరిశుద్ధ గ్రంథంలో వీరిని నిర్ణయించడానికి ముందు దేవుడు ఆ నోవహు కాలంలో సృష్టి అంతా కూడాను పాపభూయిష్టమై ఉన్నప్పుడు ఒక 8 మంది తప్ప మిగిలిన వారందరూ ప్రపంచంలో ఉన్న వారందరూ మరణించే స్థితి ఉగ్రత మనందరికీ తెలుసు. ఆ పిదప ఆ నోవహు కుటుంబం నుంచి వచ్చిన 3 బిడ్డల నుంచి వచ్చిన జనాంగము ఆయా ప్రాంతములలోనికి వెళ్ళి ఆ దేవుని యొక్క మహిమను కనుగొనలేక ఈ లోకములో ఉన్నటువంటి దేవతలను ఆరాధించే క్రమంలోనూ కొందరు దేవుని గుర్తించే క్రమంలోనూ ఉంటుండగా అన్యుడుగా చెప్పబడుతున్నటువంటి అబ్రహాం అనే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నిక చేసుకున్నారు. ఆయన పితరులు ఇతర దేవతలను ఆరాధించేవారు, ఆ దేవుని యొక్క శక్తిని మరచినటువంటి వారు అన్య కుటుంబంలో ఉన్న వారుగా ఉంటున్నారు. వారు అనగా దేవునికి వేరుగా జీవిస్తున్న ఇతరుడు అబ్రహాం. ఆ ఇతరుడు అనగా చెప్పబడిన అబ్రహాముని దేవుడు పిలుచుకున్నారు. పిలుచుకొని ఆయన గర్భములో నుంచి ఇస్సాకు అనే వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఆయన గర్భములో నుంచి యాకోబు, ఏశావు అనే వ్యక్తులను తీసుకొని వచ్చారు. ఆ రీతిగా యాకోబు అనే వ్యక్తిలో నుంచి ఇశ్రాయేలీయులను దేవుడు తీసుకొని వచ్చారు. అనగా ఈ కుటుంబము ప్రపంచంలో దేవుడు పైనుంచి చూస్తుంటే ఆ ఇశ్రాయేలీయుల యొక్క స్థితి మాత్రమే దేవునికి కనపడుతుంది. వారందరూ దేవునికి సంబంధించిన వారుగా ఉంటున్నారు. ఇతరులు వారు కాని వారందరినీ దేవుని యొక్క మనోగతం ఏంటంటే ఇతరులు అన్నాడు. వారిని ఏమన్నారంటే నా స్వజనాంగము అనే మాటని ఆయన వాడుకున్నారు. అందుకని ఆయన ఎన్నుకున్నటువంటి వ్యక్తులలో నుంచి రానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇతరులుగా చెప్పబడుతున్నారు ప్రపంచ మానవాళిలో దేవుని దృష్టిలో. ఆ ఇతరులుగా చెప్పబడినటువంటి వారము మనము కూడా భారతీయులందరము కూడా ఇతరులమే. ఆ ఇశ్రాయేలీయుల కుటుంబంలో లేని వారందరూ కూడా ఇతరులే. ఆ ఇతరులు అనే మాటని పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. క్రైస్తవ్యము కాని వారు ఇతరులు. మరలా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారేమో ఆ యొక్క యూదా గోత్రికులుగా ఇశ్రాయేలీయులుగా చెప్పబడిన వారు కాని వారు ఇతరులు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాక ఆ క్రైస్తవ్యములోనికి వచ్చినటువంటి వారు కాని వారు ఇతరులై క్రైస్తవులైన వారు, క్రైస్తవులు కాక ఇతరులుగా ఉన్నవారు ఇతరులుగా చెప్తున్నారు. అది గ్రంథము యొక్క సత్యము, గ్రంథములో ఉన్నటువంటి భావము, దేవుని యొక్క మనోగతమై ఉంటున్నది. ఇప్పుడు ఈ దినమున మనము చదువుతున్నటువంటి వ్యక్తి ఆయన ఎవరు అని గ్రంథము లిఖిస్తే ఆయన పేరు కొర్నేలి అని లిఖించబడి ఉన్నది. ఆయన ఇతరుడుగా దేవుని దృష్టిలో ఉన్నవాడుగా ఉంటున్నాడు. అనగా ఇశ్రాయేలీయుల కుటుంబంలో నుంచి వచ్చిన వాడు కాదు.
ఆయన ఆ దేశములో, ఇశ్రాయేలు దేశములో గ్రీసు నుంచి వచ్చి ఆ యొక్క దేశంలో ఆయన దేవుని ఆరాధించే బిడ్డగా ఉంటున్నాడు, అనగా రక్షింపబడనటువంటి వాడుగా కూడా ఉంటున్నాడు. ఇతరుడు రక్షింపబడలేదు, ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన రక్షింపబడటానికి మార్గములు తెరవబడలేదు. ఆ వ్యక్తి కొర్నేలి అని లిఖించబడినటువంటి మాటలు ఆ ఇశ్రాయేలు దేశమంతా దేవుని ఎరిగిన వారే ఉన్నారు. ఆ రోమా నుంచి వచ్చినటువంటి నాయకులు, ప్రభుత్వము, వారికి సంబంధించినటువంటి అధికారులు మినహా అందరూ ఇతరులుగానే ఇక్కడ చెప్పబడుతున్నారు. ఈ వ్యక్తి ఒక అన్యుడిగా చెప్పబడుతున్నటువంటి ఈ వ్యక్తిలో మామూలు మనుష్యుడు కాదు. ఆయన గురించి పరిశుద్ధ గ్రంథము లిఖించిన మాట ఏమిటంటే, 1వ వచనాన్ని మనకు చదువుకుంటూ వస్తున్నాం. పటాలములో అక్కడ ఉండెను. మీరందరికీ ఒక మాట, ఆయన ఇటలీ అంటే ఎక్కడున్నది? రోమ్ లో ఉన్నది. నేడు ఇటలీ అంటే రోమన్ కేథోలిసిజం కి హెడ్ క్వార్టర్స్, వాటికన్ సిటీ. దేవుని కృపను బట్టి మా కుటుంబం అంతా ఆ ప్రదేశంలో పోపును కూడా చూసి వచ్చిన స్థితి చెప్తున్నారు. అక్కడ కొన్ని లక్షల మంది ఒక చోట కూర్చొని ప్రార్థన చేయడానికి స్థలం ఉన్నది. దేవుని మహింపరిచే స్థితి ఆ ఇటలీలో ఉన్నది. ఇప్పుడు ఆ పటాలానికి, రోమన్ పటాలానికి, ఏ ఇటలీ అయితే ఉన్నదో, క్రైస్తవ్యము రాకముందు వారందరూ కూడాను గ్రీసు దేశములో ఆరాధించే దేవతలను ఆరాధించేవారు. నక్షత్రాలను, చంద్రుని, సూర్యుని, గాలిని, సముద్రమును, ఈ యొక్క సృష్టిలో ఉన్న క్రమాన్ని ఆరాధించేవారు ఆ ఇటాలియన్స్. ఆ వారు ఇప్పుడు ఎవరైనా ప్రపంచానికే, ఒక క్రైస్తవ్యానికి వెన్నెముకగా ఉన్నారు. ఆ ఇటలీ పటాలంలో ఉన్నటువంటి శతాధిపతి అనే ఒక మాటను మనం చూస్తున్నాం. అంటే శతాధిపతి అంటే 100, శత అంటే 100, 100 మందికి 100 మంది సైనికులకు నాయకుడు ఆ దినాల్లో. అంటే 2000 సంవత్సరాల క్రితము 100 మంది సైనికులకు నాయకుడు. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితము 3 బెటాలియన్స్ అంటే 100 మంది ఉంటారు 3 బెటాలియన్స్ లో. ఆ 3 బెటాలియన్స్ లో ఇప్పుడు లెఫ్టినెంట్ కర్నల్ అని ఒక పోస్ట్ ఉంటుంది. ఆయన వీరందరికీ ఒక అధికారిగా ఉంటాడు. అనగా ఆయన చూపులు, ఆయన యొక్క దృష్టి ఒక క్రమశిక్షణ మీద ఉంటుంది. ఆయన అది తప్ప ఏది చేయడు. అది నేను అనుభవించి వచ్చాను వారి దగ్గర. అలాంటి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి, ఒక పెద్ద అధికారి, రాదర్ ఐ కెన్ సే మన సివిల్ లైఫ్ లో ఉన్నటువంటి అధికారులతో పోలిస్తే ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారి అనుకోవచ్చు. అతన్ని అంత పెద్ద పోస్ట్ అది, శతాధిపతి. ఆయనను గురించి ఇది నేను మనం చదువుకుంటున్నాం. ఆయన అంత పెద్ద అధికారిగా ఉన్నాడు. ఆయనను గురించి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లోనికి తీసుకొని వచ్చాడు. ఆయన మనకు
సాదృశ్యము, ఒక ఉదాహరణ, మన ఆత్మీయ జీవితానికి ఒక మేలుకొల్పుని కలిగించే వ్యక్తిగా కూడా ఉంటున్నాడని మీరందరూ గ్రహించాలి. ఆయన జీవితాన్ని గ్రంథంలో లిఖించాడు దేవుడు. ఆయన కుటుంబ జీవితాన్ని గ్రంథంలో లిఖించారు దేవుడు. ఆయన కుటుంబ జీవితంలో జరుగుతున్న పరిస్థితులను గ్రంథంలో లిఖించారు దేవుడు. ఆ పరిస్థితులు ఎందుకు లిఖించారంటే మనము కూడా అన్యులమే, మీరు క్రైస్తవులో వచ్చేమో కానీ ఆ యొక్క యూదేతరులం అనే సంగతి మనం గుర్తించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యూదులు ఎవరైనా చెప్పండి, ఒకవేళ నేను తప్పు మాట్లాడుతున్నాను. ఎవరైనా యూదులు ఉన్నారా? ఇశ్రాయేలీలు ఎవరైనా ఉన్నారా? ఆల్ ఆఫ్ us are Gentiles. ఇక్కడ కూర్చున్న మీ కాపురి మొదలుకొని ఆ చివరి వరకు జోస్నా సహోదరి వరకు అందరు కూడా ఎవరు? జెంటైల్స్. మనకు నేర్పిస్తున్నాడు కొర్నేలి ద్వారా దేవుడు. ఇక్కడ మనకు ఉన్నది ఏంటంటే గ్రంథాన్ని మరిచి అతిశయాలు పడుతున్నారు. నీ ముందు క్రైస్తవులు అయి అంటారు ఒక జాతి, మేమే క్రైస్తవులు అంటారు. కాదు కాదు కాదు, ముందు నడిచావంతే. నువ్వు ముందు వెనకలే గ్రంథంలో మనం చూస్తాం. అలాంటి స్థితి మనం అందరం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎవరికైనా దేవుడి, ముందైనా వెనకైనా దేవుడు వారి దేవుడే అని కొన్నేళ్ళు చెప్తున్నాడు. ఈ విశ్వాసించినాడు దేవుడికి చేతులు ఎత్తండి, అందరికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎవ్రీబడీ ఈజ్ ఈక్వల్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో అందరూ సమానులే. అయితే ఈ కొన్నేలి వచనంలో లిఖించినప్పుడు మీరు చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది, ఒక అద్భుతమైన మాటని. కొర్నేలి అను భక్తి పరుడు ఒకడు. మనం ఎవరమైనా అవ్వచ్చేమో కానీ దేవుని దృష్టిలో మన ర్యాంకు కాదు అక్కడ ఉండేది, మన చదువు కాదు అక్కడ ఉండేది, ఉద్యోగం కాదని గుర్తించుకోండి. మన దేవుని దృష్టిలో మన అధికారము కాదు, మన ధనము కాదు, మన ఆత్మీయతే దేవుని దృష్టిలో లిఖించబడుతుంది. ఇక్కడ ఆయన్ని శతాధిపతి అనేవాడు ఒకడే కానీ దేవుని దృష్టిలో ఎవరంటే అతను ఎవరట? భక్తి పరుడు. నౌను ప్రొనౌన్ అని ఉంటాయి ఇంగ్లీష్ లో, దీన్ని ప్రొనౌన్ అంటారు, మరలా దీన్ని ఎడ్జెక్టివ్ అంటారు. కాబట్టి ఈ యొక్క భక్తి పరుడు మనకు నేర్పిస్తున్న స్థితి ఏమిటంటే, ఆయన చెప్తున్నాడు ఇవాళ మనతో, నేను ప్రార్థన చేస్తాను, మా ఇంట్లో ఎవరు రారు నా ప్రార్థనతో అంటలేదు అతను. నేను ప్రార్థన చేసేటప్పుడు నా పిల్లలు ట్యూషన్కి వెళ్ళలేదు, చదువుకోవట్లేదు, అట్లా. నేను ప్రార్థన చేసినప్పుడు డాడీ నాకు పనులని బయటకు తెలుసుకున్న పిజ్జా తినేసాను అట్లా నా బిడ్డలు. నేను ప్రార్థన చేసినప్పుడు నా భార్య వంట వండుతానని అంటలేదు. నేను ప్రార్థన చేసినప్పుడు బంధువులతో మాట్లాడొస్తానని మా అమ్మగారు అంటలేదు. ఏమంటున్నాడంటే ఆయన, మేమందరమును కలిసి దేవుని ప్రార్థిస్తాము, మా ప్రార్థనలు దేవుడు విన్నాడు, దేవాతి దేవుడు ఆత్మతో నింపబడి ఆయన దేవదూతను మా దగ్గరికి పంపాడని అంటున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆయన ఇంకా రక్షింపబడలేదు, అయితే మా ప్రార్థనలని ఆయన విన్నాడని చెప్తున్నాడు. అయితే మన ప్రార్థనలు వినడా దేవుడు? వింటాడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. God has to listen to our prayers, still he is listening us. దేవుడు మన ప్రార్థనలు వింటున్నారు, ఇంకను ఆయన వింటూనే ఉన్నారు. ఆయన దేవదూతలతో నీతో కూడా మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నేను అదే కోరుకునేది మన సంఘంలో. Everybody has to be touched with the Holy Ghost. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు ఆత్మవశులై ఉండాలనే నా సదుద్దేశము. తద్రీతిగా ఆయన నేర్పిస్తున్న స్థితి ఏంటంటే, నా కుటుంబం అంతా కూడా నువ్వు ప్రార్థనలో ఉంటామని రాస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేయాలన్నా, మన పిల్లలు మనము కుటుంబ ప్రార్థనలో చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన
సంఘ ప్రార్థన వేరు, కుటుంబ ప్రార్థన వేరు, అదే రీతిగా మీటింగ్స్ లో ఉండే ప్రార్థనలు వేరు, వ్యక్తిగత ప్రార్థనలు వేరు మీరు గ్రహించాలి. అనగా కుటుంబ ప్రార్థనకి ఎంత బలముందో కూడా కొన్నేళ్ళు మనకి చెప్తున్నాడు. కుటుంబ ప్రార్థనలో ఉన్న బలాన్ని గురించి చెప్తున్నాడు. వ్యక్తిగతంగా ఉంటాయి ప్రార్థనలు, కానీ కుటుంబం అంతా కూడి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియలు కుటుంబాల్లో చూస్తాం. కుటుంబాల్లో ఆ రోజున ఎంతమంది అని ఉండండి, ఆ రోజు అమ్ముండని పిల్లలు ఉండని ఎవరైనా అడుగు చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. అది మేము అనుభవించాం. ఆ పిల్లలందరూ 8 మంది పిల్లలు ఉంటే చుట్టూ కూర్చునేవాడు. మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఉద్యోగంలో ఉండి వచ్చి ఆయన వచ్చి అందరినీ బుద్ధివాళ్ళ బైబిల్ చదువు, వాళ్ళు ఆయన పాటలు బాగా చక్కగా పాడతారు. పురుషోత్తం చౌదరి గారి పాటలు, ఆయన పాటలు పాడుతుంటే మేమందరూ ఆయనతో వర్ణనతో కూడిన మాటలు మేము మాట్లాడితే మా బైబిల్ చదువుతా ఉంటే ఆ రీతిగా ప్రార్థనలు నేను ఎవరు చేశారు, ఇవాళ ఎవరు చేయాలని పిల్లల్ని ప్రార్థన చేయించాడు మా డాడీ. ఆ యొక్క శక్తి బాలో ఇది నాకు నడుస్తూ ఉన్న దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఈయన శతాధిపతి, మా నాన్నగారండి పోలీస్ ఆఫీసర్. ఆయనకు సమయం ఉండదు అసలు ఇంటికి రావడానికి కూడా. ఒక్కసారి మేము చూడం తెల్లారి వెళ్ళిపోతారు మేము లేచేటప్పటికి. అలాంటి ఆయన దేవుని యందు భయభక్తులు కలవాడు. వీళ్ళందరినీ అంతే పెంచారు. ఆ రీతిగా ఆయన చర్చికి రావటానికి కూడా సమయం ఉండేది కాదు. సండే ఆశీర్వాదాలు కన్నా వెళ్ళాలని అంటుండేవారు. ఆశీర్వాదాలు కన్నా యూనిఫామ్లను వచ్చి చర్చిలో ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళేవారు. ఎందుకంటే ఆయన పాస్టర్ గారి కొడుకు, దేవునికి స్తోత్రాలు, జ్యేష్ఠుడు ఆయన పాస్టర్ గారికి. ఆ రీతిగా కుటుంబ ప్రార్థనలతో మమ్మల్ని పెంచి ఆ రీతిగా కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకొని అందరూ కూడాను ఆశీర్వాదకరమైన స్థితిలోనే ఉన్నారు. ఎవరు కూడా త్రోసివేయబడలేదు, 8 మంది కూడా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ కొన్నేళ్ళు మనకు నేర్పిస్తున్నాడు. ఏమన్నా ఉన్నాడు మీకు, మేము లైబ్రరీకి వెళ్ళేవాళ్ళు. స్టేట్ రీజనల్ లైబ్రరీలో మా యొక్క టైం అంతా 7:30కి స్టేట్ రీజనల్ లైబ్రరీ క్లోజ్ అవుతుంది. తర్వాత మాకు సెర్మన్స్ జరుగుతాయి అక్కడ లైబ్రరీలో. ఒక ప్రొఫెసర్స్ ద్వారా అక్కడ రోజు మెసేజ్లు ఇస్తారు అక్కడ, ఇంటలెక్చువల్స్ ద్వారా. ఆ మెసేజ్లు అనేటప్పుడు మాకు 9 అవుతుంది. ఇంటికి 9 తర్వాత ఇంటికి 9:30కి రావాలి రూల్ అది. ఆ రీతిగా అందరూ కుటుంబ ప్రాంతంలో ఉండాల్సింది. ఏమన్నా చేయండి, మీరు చదవండి, ఉద్యోగాలు చేయండి, మీకు అనేకమైన ఇంపార్టెంట్ పనులు ఉండొచ్చు. నీ పర్సనల్ లైఫ్ వచ్చినప్పుడు అవన్నీ వదిలిపెట్టి నువ్వు వెళ్తుంటావే. న్యాచురల్ కాల్స్ వచ్చినప్పుడు వెళ్తుంటావే. వై డోంట్ యు లివ్ విత్ యువర్ లార్డ్? వై డోంట్ యు స్పేర్ యువర్ టైం? కొద్ది సమయాన్ని మీరు పెట్టండి, మీ కుటుంబాలు ఆశీర్వాదకరముగా మార్చబడును గాక. కొర్నేలి మనకు చెప్తున్నాడు, ఏ భక్తి పరుడైతే ఉన్నాడు ఆ భక్తి పరుని కుటుంబములు దేవునికి, ఆ కుటుంబానికి సద్ధి ఏర్పడుతుంది. చూడండి ఆయన ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 2వ వచనము, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడండి, ప్రజలకు బహుధర్మము చేయుచు. ఏంటంట ఆయన ఉద్యోగం ఏంటి? ఉద్యోగం మాని ఈ పనులు మొదలు పెట్టాడు. The time where you got it. మీ జీవితాల్లో విశ్వాసులుగా చెప్పబడుతున్న మీ అందరికీ నేను ఇస్తున్న సలహా, దేవుని ప్రార్థించుట మరువవద్దు. ఏ సమయమైనా కూడా ఆ చర్చ్కే మనం వెళ్తే ప్రార్థనకి మాత్రం వదిలేసేయండి. ఏం చెప్తున్నాడు? ఎల్లప్పుడూ ఆయన ఆఫీసర్గా వెళ్తున్నాడు, ఆఫీస్కి వెళ్తున్నాడు అనుకో ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాడు. ఆఫీసులోకి వెళ్తున్నాడు అనుకో ఈ యొక్క ప్రయాణం గురించి ప్రార్థన చేస్తాడు. ప్రయాణం చేస్తున్నాడు అనుకో ఆ యొక్క డ్రైవర్ గురించి ప్రార్థన చేస్తాడు. ఆయన ఆఫీసులోకి వెళ్ళాడు అనుకో నేను చేసే ఉద్యోగంలో నాకు తప్పులు లేకుండా చేయి జ్ఞానం ఏమని అడుగుతాడు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అంటే
The moment whatever you are doing in your life, ఏ నిమిషమైనా ఏ కాలమైనా నువ్వు ఏది చేస్తున్నా నీ మనస్సులో దేవునితో మాట్లాడు. దానికే పెద్ద కేకలు పెట్టి చేయాల్సిన అవసరమే లేదు. You touch your Lord with your mind and heart and soul and body. ఆయన నేర్పిస్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. నా కుటుంబంతో నేను అందరూ ప్రార్థన చేసేవాడిగా ఉంటున్నాను. ఆ రీతిగా ఇవన్నీ కూడా మన కుటుంబాల్లో ల్యాకింగ్. LACKING ల్యాకింగ్ అంటే కంటిన్యూస్ అని అర్థం. ల్యాక్ అంటే వేరు, ల్యాకింగ్ అంటే వేరు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. కొన్ని రక్షింపబడిన కుటుంబాల్లో ఆ యొక్క కొంతమంది రక్షింపబడరు. మీకు నిర్దేశించిన సమయాన్ని చూసుకోండి, మీకు అనుకూలమైన సమయాన్ని చూసుకోండి. కలసి ఉండటానికి, కలసి ప్రార్థన చేయటానికి. మీ నాన్న లేడు కదా, మీ అమ్మ లేదు కానీ డైలాగ్స్ ఇంట్లో చాలా ఉంటాయి. ఏ కుటుంబంలోనైనా ఉంటాయి. వారికి వాళ్ళిద్దరికి తెలియకుండా పిల్లలతో తల్లిదండ్రులు షేర్ చేసే లవ్ ఉంటుంది. అటువంటి సమయాన్ని దేవునికి వాడండి. దేవుడు ఊరుకోడు, దేవుడు ఊరుకోడు. ఏ కుటుంబం అయితే చేస్తుందో ఆ కుటుంబంతో దేవుడు చూడండి, ఆయన దేవదూతని గాబ్రియేలు దూతని పంపాడు. గాబ్రియేలు దూత వచ్చి మాట్లాడుతున్నది ఆ యొక్క వ్యక్తి యొక్క ఆత్మీయతను బట్టి, ఆ యొక్క పరమనున్న దేవుని యొక్క కవిలిలోనికి చేర్చబడినటువంటి ప్రార్థనలు, ఆ యొక్క గ్రంథంలో లిఖించబడిన ప్రార్థనలు దేవుడు ఆలోచించి సమాధానాన్ని పంపిస్తున్నాడు. ఆ సమాధానాన్ని చూడండి, ఒక అద్భుతమైన శక్తివంతమైన క్రియ ఆ బిడ్డ కొరకు దేవుడు చేయబోతున్నాడని ఆ క్రియను మనం ఇప్పుడు గ్రహిస్తూ వస్తున్నాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఎందుకండి ఈ వర్డ్ వాడాడు, తెలుగు వర్డ్ జ్ఞాపకార్థముగా చేరినవి అంటాడు. ఎందుకు ఆ మాటను పెట్టుకున్నాడు? నీవు నిత్య జీవమునకు వెళ్ళేంత వరకు కూడాను దేవుడు దానిని మరణము చేసుకుంటా ఉంటాడు, జ్ఞాపకములోనికి పెట్టుకుంటాడు. It will not be wiped out. తుడిచివేయబడని ఈ ప్రార్థనని, ఏ ప్రార్థనైనా కూడాను దేవుని సన్నిధిలో లిఖించబడి ఉంటాయి, దేవుని మనస్సులో లిఖించబడి ఉంటాయి. దేవుడికి మతి మరుపు లేదు, నీకు నాకు వలే. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసులుగా అన్యులుగా చెప్పబడుతున్న మనమందరము కూడా ఏ ప్రార్థనైనా కూడాను ఎప్పుడైనా కూడా దేవుని సన్నిధిలో ఉంటుంది. జ్ఞాపకమునకు దేవుడికి వస్తుంది. అక్కడ రాసిన మాటలు దేవుడు చేర్చుకున్నాడని అన్నాడు. అది ప్రభు అయిన దేవుడు ఏమని చెప్తున్నాడు? దేవదూత ఇవన్నీ కూడాను జ్ఞాపకార్థముగా చేరినవి. అక్కడ ఆయన దగ్గర ఎలాగ బుక్ ఉంటుందంటే, ప్రార్థనలకు చేర్చబడే ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథములో జ్ఞాపకార్థముగా లిఖించబడి ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ అనేక గ్రంథములు కలవని హెబ్రీ పత్రికలో మనం చదువుతాం. అనేక గ్రంథములు కలవు. ఆ గ్రంథములలో మన యొక్క ప్రార్థనలు అక్కడ కవిలో లిఖించబడి ఉంటాయి. అవి ఆయన ఎప్పుడు జ్ఞాపకానికి పెట్టుకుంటాడు. నీకు ఎప్పుడు ఏది అవసరం అది చేసే దేవుడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడంటే, నాయనా నేను రక్షింపబడలేదు నాయనా, నేను అన్యుడిని నాయనా, నేనైతే మీ గ్రంథాన్ని చదువుకుంటున్నా, నా కుటుంబాన్ని అంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలో నడుపుతున్నాను స్వామి,
నేను రక్షింపబడాలి కదా, నేను రక్షింపబడాలి కదా, మారు మనసు నీ సన్నిధిలో నేను ఒక కమిట్మెంట్ చేయాలి కదా అని ప్రార్థన చేసాడు. ఆయన ఇంకోటేం చేయలా, రక్షణ కోసమే చేశాడు. దేవుని వాక్యం తెలుసుకోవడానికే చేశాడు. దేవుని వాక్యాన్ని తెలుసుకొని అందులో బలపరచడానికే ఆయన ప్రార్థన చేశాడు. దేని చేశాడురా? వాక్యం తెలుసుకోవడానికి ప్రార్థన చేశాడు, వాక్యంలో సత్యాలు తెలుసుకోవడానికి ప్రార్థన చేశాడు, రక్షింపబడటానికి ప్రార్థన చేశాడు. ఆయన యొక్క నీతిని గురించి మాకు ఏం గొప్పగా ప్రార్థన చేయాలి. దేవుడైతే ఆయన ప్రార్థనలు విని ఎవరు ఇతనికి సూటబుల్, దేవుడు నీ ప్రార్థనలు విన్నప్పుడు నీకు ఎవరు సరైనటువంటి దైవజనుడు ఆయనకు తెలుసు. ఆ దైవజనుడు నీ దగ్గర పంపుతాడు. ఎక్కడన్నా ఉండని ఆ దైవజనుడు, ఆ దైవజనుడు ఎక్కడన్నా ఉండని ఆ దైవజనుడు నీ యొక్క గృహమునకు రావలసినదే. నీవు ఆ దైవజనుడు ఆ వాక్యం వినడానికి వీలైన సమయమును హెచ్చించవలసినదే. మీ ఆరంభ దశలో ఇలాంటి సంఘటనలు మీకు అనేకలు దొరుకుతుంటాయి. అవి దేవుడు చేసాడు నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆత్మదేవుడు చెప్తున్నాడు, నేను నీ ప్రార్థనలు విని జ్ఞాపకం ఉంచుకుంటాను అంటున్నాడు. మీ ప్రార్థనలు కూడా దేవుడు వింటాడు అని భాషగారి గారు ప్రార్థన చేశారు. భాషగారి పోస్ట్ ఏంటంటే, మీ తరపున నాయకుడి నీలాంటి విశ్వాసే పాస్టర్ గారు కూడా గమనించండి. పాస్టర్ గారికి పరిశుద్ధాత్మ స్థానంకి లింక్ ఉంది అంతే. మీ తరపున నేను చెప్పగలను, అదొకటే నా హక్కు. మీ ప్రార్థనలు కూడా దేవుడు వినగలడు. కాబట్టి మీరు ప్రార్థన అనేది మీ వ్యక్తిగత ప్రార్థనని విడవద్దని ఎవరు చెప్తున్నారు? మనలాంటి వ్యక్తి, మన రేస్, మన జాతవుడి ఎవరు? కొర్నేలి చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేసుకోండి, మీ ప్రార్థనలకు దేవుడు వింటాడు. ఆ రీతిగా ఆ ప్రార్థనల ద్వారా మీకు ఏదైతే అవసరమో దాన్ని మీకు పంపిస్తాడు. ఆయన ఏమడిగాడు? బోధకుడు కావాలన్నాడు, వాక్యం కావాలన్నాడు, పంపాడు. ఓకే, బోధకుడు కావాలన్నాడు, పంపాడు. రక్షణ గురించి అడిగాడు, ఆయన కూడా పంపాడు. నీవు నీ బిడ్డల వివాహం అడిగితే ఎందుకు ఇవ్వడు? నీ బిడ్డల వివాహం అడిగితే ఎందుకు ఇవ్వడు? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా చెప్పండి. లేదు అంటే చేతులు ఎత్తండి. లేదు అంటే అసాధ్యమైనది నా దేవునికి లేదు. ఆయన ఏదైనా సుసాధ్యము చేయగల దేవుడు. ఇప్పుడు సైమన్ భాష గారి మెట్లు ఒకసారి దూకమన్నా దూకిస్తాడు ఆ దేవుడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆయన మరణశైపై ఉన్నటువంటి ఆ యొక్క పెరాలసిస్ నుంచి తీసుకొని మెట్లు ఎక్కే స్థితిని దేవుడు దయచేశాడు. లోకముల నుంచి ఆయన్ని లాక్కొని దేవుని సేవకు వాడుకుంటున్నాడు. రావటానికి వీలేదు. డ్రామాలు వేసేవాడికి అసలు రాలేరు. బహు రుచి డ్రామాలు. అలాంటి వాటిని వదిలిపించి సేవకు పిలుచుకున్నాడు. అసాధ్యమైనది ఆయన దగ్గర ఏది లేదు. అసాధ్యమైనది లేదు. కాబట్టి దేవుడు నీకు ఏది కావాలంటే, నీ గృహంలో సమస్య ఉన్నది, నీ తప్పిదం ఎక్కడుందో ముందు దేవుడికి చెప్పండి. ప్రార్థనలో నేను చెప్తున్నాను, క్షమించు దేవా నా తప్పిదాన్ని, నువ్వు క్షమించే అధికారం కలవాడవు అని అడిగి, ఒకవేళ నా బాల్య దశ నుంచి ఏదైనా దోషము పాపముననేమో క్షమించుమని దేవుని అడిగి మీ అవసరతను తెలియచేయండి. ఆయన దేవదూతతో నీతో మాట్లాడి నీ కుటుంబంలో ఉన్న ఏ సమస్యనైనా కూడా దేవుడు తీర్చగలడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అలాంటి దేవుడని కొన్నేళ్ళు మనకు చెప్తున్నాడు. మనం ఆరాధించే దేవుని బలాన్ని చెప్తున్నాడు. ఎలాగ చెప్తున్నాడంటే, ఎక్కడో దాక్కుని ఎక్కడో పరిచయం చేసిన పేతురు భక్తుడిని
కలుసుకోమని చెప్తున్నాడు. ఆ వాక్యం చదువు అక్కడ. అతడు దూత వైపు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవునికి కానుకలు ఇవ్వటం ధర్మ కార్యమా, లేకపోతే అదేమన్నా తక్కువ స్థిత ఎక్కువ స్థిత? చెప్పండి. ధర్మ కార్యం కంటే కూడాను ఎక్కువ స్థితి దేవుని కానుక ఇవ్వటం అనేది. ఇతను ఆ అధికారిగా ఉండి సివిల్ లైఫ్ లోకి వెళ్తున్నాడు అని అర్థం. మీరు సివిల్ లైఫ్ లోకి రారు వాళ్ళు. అసలు వాళ్ళు ఆ యూనిఫామ్ వేసుకున్నారంటే ఇక వాళ్ళకి అసలు లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్. అలాంటి వాడు ఆ రీతిగా జస్ట్ వెంట టు ది సివిల్ లైఫ్, ప్రజల్లోకి వెళ్తున్నాడు, దేవుని సన్నిధికి వెళ్తున్నాడు, దేవునికి సమయాన్ని హెచ్చిస్తున్నాడు. అలాంటి వ్యక్తి మనకు కూడా దేవుని కంటే అధికంగా ప్రేమించే వ్యక్తులు ఎవరైనా ఉంటారా? ఉన్నారా? ఎవరన్నా? ప్రేమించకండి, దేవుడు ఊరుకోడు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. నెక్స్ట్ ఏదైతే దానికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి. The priority should be given to the Lord Jehovah. ఆయనకి ఇవ్వండి. ఆయనకి ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఆయన క్రియలు ఆయన చేసుకుపోతారు. మీ యాజకుడు ప్రార్థన చేయటం అనేది ఒక వంతు ప్రక్కన పెట్టేశాడు. మీ వ్యక్తిగత జీవితాన్ని గురించి ఈ రీతిగా ఉండమని చెప్తున్నాడు. ఆ పిదప ఆయన చెప్పిన దేవదూత చెప్పిన మాట చూడండి అక్కడ. ఇప్పుడు నీవు యొప్పకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. ఆపురా. ఏ సీమోన్తో డైరెక్ట్ గా సీమోన్కి పేతురుకను దేవుడికి సంబంధం లేదా? Can't he speak with the Peter? God can't he speak with the Peter? Yes, he can speak with the Peter. But నీ యొక్క ఆత్మీయతని గురించి దేవుడు ప్రశ్నిస్తాడు. నీ ఆత్మీయత, నీ భక్తి తత్పరత గురించి ప్రశ్నిస్తాడు. నీవు ఒకవేళ నీకున్నటువంటి పర్సనల్ యాక్టివిటీస్ ఎగోస్ ఏమైనా ఉన్నాయో అనుకుంటాడు. బైబిల్ పట్టుకోవడానికి సిగ్గు, బైబిల్ చదవడానికి సిగ్గు అయ్యి ప్రశ్నించేది. ఆయన మనుషులు ఎందుకు పంపాలి? ఎప్పటికీ నీ క్రియలు దేవుడికి అవసరం, నీ భక్తి తత్పరత దేవునికి అవసరం, నీ యొక్క ఇన్వాల్వ్మెంట్ దేవునికి అవసరం. నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉన్నది దేవునితో? దట్స్ వాట్ గాడ్ ఈస్ లుకింగ్ అస్. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? దేవుడు పంపిన దేవదూత, నీవు ఎప్పేకు మనుషులను పంపు. అప్పుడు ఏమవుతుంది? అతను చుట్టూ ఉన్నటువంటి అన్యులుగా చెప్పబడుతున్న సేవకులకి ఏం తెలుస్తుంది? ఏంట్రా మన అధికారి ఏదో వాళ్ళ దేవుడు ఏదో కొత్త దేవుడిని పట్టుకున్నట్టున్నాడు అనుకుంటారు కదా. వారి ముందు కూడా ఒక సాక్ష్యముగా నీవు ఉండమని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మహాదేవుడు మాట్లాడుతున్న మాటల్లో సత్యాలు మనం గ్రహించాలి. మన దేవుని ప్రస్తుతించే జీవితాలు ఉండాలి మనకి. ఏ మాత్రము కూడా సిగ్గుపడవద్దు. ఒకసారి జరుగుతుంది, రెండోసారి జరుగుతుంది, మూడోసారి ఎవరు పట్టించుకోరు. ఆ బ్రేక్ త్రూ కొరకే మీరు ప్రయత్నం చేయండి మీ జీవితాల్లో. అప్పుడే దేవుని క్రియలు మీ జీవితాల్లో భద్రపరచబడి అద్యూహ్యమైనటువంటి ప్రదేశాలను కూర్చోబెడతాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా ఆయన ఏం చేశాడంటే ఇద్దరు మనుషులు పంపమన్నాడు. ఇద్దరు మనుషుల్ని ఎలా పంపుతున్నాడు చూడండి. ఎమ్మటి అతనితో మాటలాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులను వివరించి వారిని యొప్పేకు. అంత పెద్ద క్యాడరోడు, ఒక సైనికుడు అంటే సోల్జర్ అన్నమాట. మిలిటరీ వాడు అంటాం మనం, సోల్జర్. అసలు అతని దగ్గరికి వెళ్ళటానికి కూడా ఛాన్స్ లేదు. అలాంటి వాడిని దగ్గర పిలిచాడు. ఏం కనిపెట్టాడంటే వీడు కూడా నాకులా భక్తిపరుడు అని కనిపెట్టాడు.
అనగా తారతమ్యాలు ఉండకూడదు విశ్వాసుల జీవితాల్లో. పనివాడు నేను అధికారినే వ్యత్యాసాలు ఉండకూడదు. ఈ ఉండకూడదని మీ అందరికీ తెలుసు లేదు. నేను కడపలో జాబ్ చేసేటప్పుడు రాజశేఖర్ రెడ్డి అని ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేశాడు. ఆ దినాల్లో 2004 సంవత్సరంలో సంగతి చెప్తున్నా. ఆయన ఇంటిలో రాజశేఖర్ రెడ్డి భోజనం చేస్తుంటే వారి సేవకులు ఎవరైనా ఇంటికి వస్తే ఆ సమయంలో ఆయన ప్రక్కనే కూర్చోబెట్టుకొని భోజనం పెడతాడు. ఆయన నేను సీఎంని, వీడి సేవకుడు, అంతకంటే హీనమైన వాడు కూడా కూర్చోబెట్టుకొని ఆయన భోజనాలు పెట్టారు ఆ ఇంట్లో. ఆ ఇల్లు అంతే. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకవేళ కొన్నేళ్ళు నేర్పించాడేమో కానీ ఆయనకి ఆ రీతిగా వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న బిడ్డలుగా ఉంటున్నారు. వారు దేవునితోనే ఆధారపడి పిల్లే బిడ్డలుగా ఉంటున్నారు. వాళ్ళ కొడుక్కి సీఎం రావాలంటే రాదు, రావడానికి లేదు. ఇండియాకే ఎదురు తిరిగాడు అబ్బాయి, ఇండియాకే ఎదురు తిరిగాడు. అటు సెంట్రల్ గవర్నమెంట్కి ఎదురు తిరిగాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎదురు తిరిగాడు. ఒక్కడిగా దేవుని మాత్రం పట్టుకొని అతని భార్య మంచి ప్రార్థనా పరురాలు, ఎంగేల్ మామూలు ప్రార్థన కదా అమ్మాయి. ఉపవాస కోడికలు ఆ కుటుంబంలో ఎప్పుడు పాస్టర్లు ఎప్పుడు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు, ఉపవాసాలు ఉంటానే ఉంటారు ఆ ఇంట్లో. ఇప్పుడు కూడా వెళ్ళండి మీరు. ఆ ప్రార్థనల ఫలితమే ఆ కుర్రాడు సీఎం అయ్యాడు. ప్రపంచ ఇండియాకే ఎదురు తిరిగాడు, కానీ దేవుడు ఆ బిడ్డ పక్షాన్ని ఉన్నాడు. ఆ కుర్రాడు చేశాడు. అతను ఎందుకు ఇక్కడ నేను తీసుకొస్తున్నానంటే, దేవుని యందు భయభక్తి గల కుటుంబాన్ని నేను కడపలో చూసి వచ్చాను, కళ్ళారా చూశాను. వారు భక్తి తత్పరం చూశాను. మన సంఘంలో 2010లో వాళ్ళు వచ్చి సాక్ష్యాలు కూడా చెప్పారు. ఆ భారతి అనే అమ్మాయి యొక్క తల్లి గారు డాక్టర్, ఆమె కూడా మన సంఘంలో సాక్ష్యం చెప్పింది. మాకు అప్పుడు 10 ఏళ్ల క్రితం సంగతి, మాకు మా గృహంలో 80 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు వారే తెలుసు కానీ ఇంకెవరు తెలియదు. అంటే ఇప్పుడు 90 సంవత్సరాలు. ఆ ఇంట్లో మనమన్నా అప్పుడప్పుడు ఈ పసుపులు పోస్తూ ఉంటాం, అక్షంతలు వేస్తూ ఉంటాం, నలుగులు వేస్తాం. లేదు, అంత కఠినంగా వాళ్ళు ఉంటారు. దేవుని యందు భయభక్తులు గల కొన్నేలి కుటుంబం ఒకవేళ వాళ్ళకి నేర్పిందేమో అనుకుంటా నేను. ఆ రీతిగా రిధం తప్పకుండా వాళ్ళు దేవుని వాక్యానుసారం జీవించే బిడ్డలుగా ఉన్నారు. కాబట్టి వారి కుటుంబంలో అంత ఎదురు తిరిగినా కూడా రైట్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, that boy could come over here as a CM. ఎవరు చేశారు? అతని జ్ఞానమా? లేదు, అతని జ్ఞానం ఏం పనిచేయదు అక్కడ. నా దేవుని జ్ఞానము, నా దేవుని శక్తి, ఇక వేరే కాదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ కొన్నేలి మనకి చెప్తున్నాడు, సేవకుడు కూడా తన సొంత వాడిగా చూసుకున్నటువంటి బిడ్డగా ఉంటున్నాడు. ఆయన చేసిన ప్రార్థనల ద్వారా ఎక్కడికి అడ్రస్ చెప్తున్నాడు దేవుడు? దేవుడు స్పష్టంగా చెప్తాడు, నీకు కావాల్సింది లేదు, పలాని వాడి దగ్గరికి వెళ్ళమంటాడు, పలాని వాడు పలాని చోటు ఉంటాడు అంటాడు. ఆ సంకేతాలు కూడా దేవుడు ఇస్తాడు. మన దినాన కర్నూలు నుంచి నా ఫ్రెండ్ త్రిలోకనాథ్ రెడ్డి వస్తాడు కదా, వాళ్ళ అక్కగారు జడ్జి గారు, వాళ్ళ భార్య కర్నూలులో ఉంటారు. ఎవరో వాళ్ళ ఇంట్లో దేవుడు నమ్ముకున్న వాడు ఉన్నారట. ప్రొఫెసీస్ చెప్పే సుజాత అనే ఒక స్త్రీ మన గుంటూరులో ఉన్నారట. బ్రాహ్మణ్ గర్ల్ అట అయిపోయి. ఆవిడ ప్రార్థన చేస్తే, ఆవిడ ప్రాఫెసీ చెప్తే అది జరుగుతుందని ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరో చెప్తే, ఇక నేను నా తమ్ముడి కంటే ఎక్కువ చూస్తున్నా అక్క. నా తమ్ముడు మరి ఇక మరణించిన దాని గురించి ఆదరణ మాటలు కొన్ని చెప్పి ఇలా ఉన్నారంట కదా గుంటూరులో. సుజాత అనే ఒక ఆవిడ మంచి ప్రార్థన పరురాలంట.
ఆ ప్రాఫెసీస్ చెప్పిందట అని ఆమెకు దర్శనంలో చెప్పారట. ఆవిడ హిందూ స్త్రీ కాబట్టి దేవుడు అడ్రస్లతో సహా మాట్లాడటానికి ఇది నాకు 15 రోజుల క్రితం చెప్పిన మాట అక్క. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మనతో మాట్లాడితే సుస్పష్టంగా అడ్రస్లతో సహా మాట్లాడతాడు. ఏ మాత్రమో వెనకాడు. ఇప్పుడు ఈ అబ్బాయికి ఏం చెప్తున్నాడు? కొన్నేళ్ళకి అలా చోట ఉన్నాడు, సీమోన్ యు గో రీచ్ హిమ్. మీ వాళ్ళ నువ్వు వెళ్ళమన్నాడా? నువ్వు వెళ్ళు అన్నాడు దేవుడు. నీ కెపాసిటీస్ కూడా దేవుడు కనిపెడతాడు. సేవకులు పంపు, సో దట్ దే కెన్ అడ్రస్ దెమ్ ప్రాపర్లీ అబౌట్ యూ. నీకోసం అలా చెప్తారని దేవుడు పంపుతున్నాడు. కాబట్టి ఆ దినమున జరిగిన సంఘటన ఏమిటంటే, ఆ పేతురు భక్తుడు అక్కడ ఆయనకి ఏం చేస్తున్నాడంటే దేవుడు ఒక దర్శనం ఇస్తున్నాడు. పేతురు ఎలాంటి వాడు? యూదుడే, యూదుడే, యూదుడికే దేవుడు, యూదుడికే దేవుడు, యూదుడికే దేవుడు, నా దేవుడే, నా దేవుడు, నా దేవుడు అనేవాడు. అందుకని ఆ చతుష్పాద జంతువులు పక్షులు కలటువంటి ఒక దర్శనాన్ని ఇస్తాడు. ఆ దర్శనం ద్వారా ఆయనకి జ్ఞానము దయచేసి అన్యులకు కూడా దేవుడి నేను అని చెప్పి నువ్వు వెళ్ళు అని చెప్పి అతన్ని ఆ ప్రాంతానికి వెళ్ళి పంపిస్తున్నాడు. నీ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి బలహీనతలు కూడా తీసివేసి నీ కొరకు దేవుడు మాట్లాడతాడని గ్రహించండి. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. ఆ రీతిగా పేతురు భక్తుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పేతురు భక్తుడు ఆ కుటుంబానికి వస్తుండగా ఈ కొర్నేలి ఏం చేస్తున్నాడంటే బంధువుల్ని, స్నేహితుల్ని, ముఖ్యమైన వాళ్ళని అందరిని పిలుచుకొని వచ్చి ఆయన బోధ వినటానికి, పేతురు బోధ వినటానికి అందరిని కూర్చోబెడతాడు. కొర్నేలి మన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా ఎదుర్కొని ఏంటండి అంత పెద్ద ఆఫీసరు, హైలీ ఇంపాసిబుల్ లైఫ్ లో హైలీ ఇంపాసిబుల్ అటువంటి అధికారి పాదముల మీద నమస్కారం చేయటం అనేది. ఆయన అక్కడేమో కుటుంబం ఉన్నది, పేతురేమో మెయిన్ గేట్ దగ్గర వచ్చాడు. మెయిన్ గేట్ దగ్గరేమో పాదముల మీద నమస్కారం చేశాడు. అక్కడ నుంచి ఇద్దరు మాట్లాడుకుంటూ గృహంలోకి వెళ్తారు. సందర్భాలు కూడా దేవుడు ఎలా చేస్తాడంటే ఆ రీతిగా సందర్భాలు క్రియేట్ చేస్తాడు. అతనికి జ్ఞానోదయం కలిగించాడు. అతనికి ఏ వాక్యం కావాలో ఆ వాక్యాన్ని చెప్పించారు. ఆ పిదప వీళ్ళందరికీ రక్షణ చేరుకోవడానికి బాప్తిస్మంతో కూడినటువంటి బాప్తిస్మంతో కూడిన ఆ రక్షణ బాప్తిస్మాన్ని కూడా ఇప్పిస్తాడు దేవాతి దేవుడు. అక్కడే ఉంటుంది ఆ 47వ వచనంని, వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా? నీళ్లకు ఆటంకం. ఇప్పుడు మనకి నీళ్లకు ఆటంకం మన భారతదేశంలో. ఆ నదిలో చేయకూడదు, ఈ నదిలో చేయకూడదు. ఈ మాటలను బైబిల్లో ఎప్పుడు రాశారు. నీళ్లకు ఆటంకము చేస్తారా? ఆయన ఊరుకోడు. కాబట్టి ఆ రీతిగా అతడు బోధ కోసమని దేవుడు అడిగితే బోధకుడు పంపాడు. బోధకుల్లో ఉన్న బలహీనతను తీసివేశాడు. అదే రీతిగా ఏ బోధ కావాలో ఆ బోధ చెప్పించాడు. ఆ రీతిగా ఆ కుటుంబాన్ని ప్రత్యేకించుకొని ఈ బైబిల్లో రాయించాడు దేవుడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. ఇదంతా ఎవరి కోసం? అందరూ ఆ మాట అనండి, మన కోసం అని. మన ప్రియకు దేవుని మందిరం కోసం అనండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.